హాయ్! ఈరోజు నేను కొన్ని చెబుతా. మా అమ్మ నాకేమిచ్చిందో, మా అత్త నాకేమిచ్చిందో మీకు చూపెడతా ఈరోజు. ఏంటి చీర ఇచ్చిందా సారీ ఇచ్చిందా ఏంటది ఇవి నాగరం నాగరం బిల్ల నాగరం బిల్ల అంటారు. ఓ ఇక్కడ జడకు పెట్టుకునేది. లక్ష్మీదేవి బొమ్మ ఉంది కదా అంటే అది షాప్ లో బంగారుది కాదు. షాప్ లో కదా ఆ, నాగరం బిల్ల నాగరం బిల్ల ఇప్పుడు దాకా ఎందుకు దాపెట్టుకున్నావు గుర్తుగా మా అమ్మ ఇచ్చిందని. ఇది పెట్టి ఇక జుట్టు కొంచెమే ఉందని సవరం పెట్టి ఈ సవరం పెట్టి బాగా తిందికల్లా ఇక్కడికల్లా బాగా జడేసి పూలు ఇలా జుట్టిద్ది జడకి ఇలా జుట్టి పూలు బాగా పెట్టిద్ది ఇట్ట సిక్కగా ఎక్కువ బిల్ల పెట్టిద్ది నాగరం బిల్ల. గుర్తుగా నేను దాచి పెట్టుకున్నా మా అమ్మ ఇచ్చినవి. ఇంకా కొన్ని ఉండే నాకు మా అత్త ఇచ్చింది. మా అత్త ఇచ్చింది ఏదంటే ఇది మీ నాన్న ఇచ్చిండు. ఇదేమో మీ నాన్నమ్మ ఇచ్చింది. అట్నే దాచిపెట్టిన. ఇది మీ నాన్నమ్మ ఇచ్చింది. 20 రూపాయల పైసా 20 పైసా ఏంటి ఇవన్నీ పాత బడ్జెట్ వాష్ చేయడం రాదా ఏమో అలాగే పెట్టిన. ఇది పాత రూపాయలు బిల్లంట పాతది ఇవన్నీ ఎందుకు దాచుకున్నావే గుర్తు దాచిపెట్టిన. ఇంకా 5 పైసలు 10 పైసలు 20 పైసలు పావలాలు అన్ని దాచిపెట్టిన. ఇదెంత కనిపిస్తలేదు 5 పైసలంట. ఇదేం తెలుసా? రూపాయి. ఇప్పుడు బంగారం తూకం చూస్తారు చూడు, తులమని. ఇదే తూకం వేసేది. ఇంకా అవును. ఇది అప్పట్లో చిన్నప్పుడు మా తాత ఇస్తే నేను షాప్ వెళ్ళి కొనుక్కుంటే 4 చాక్లెట్లు వస్తాయి. ఇది పాత రూపాయి 2 రూపాయలు. పాత 2 రూపాయల పాత 2 రూపాయలు కానీ అప్పటి నుంచి దాచుకోవడం అంటే గ్రేట్ కదా. ఆల్మోస్ట్ 25 సంవత్సరాల 20 సంవత్సరాల 25 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాలు. కాకుంటే ఈ పాత రూపాయి బిల్ల ఏంటంటే బంగారం తూకం చూసి తులమంటారు కదా, దీంతో తూకం చూసేది. దాంతో నేను చూసిన అంటే గుర్తుగా దాచిపెట్టిన ఇవన్నీ. ఇంకా 5 పైసలు 10 పైసలు 20 పైసలు బిల్లలు పావలాలు 10 రూపాయలు చాలా దాచిపెట్టిన. అవన్నీ పోయినాయి. పిల్లలే పడేసి అంటారు. ఇంతేనా? ఇంకా నీ డ్రెస్సు, మా అమ్మాయి డ్రెస్సు నేను గుర్తుగా దాచిపెట్టిన. మా అమ్మ ఇచ్చింది గుర్తు. నా డ్రెస్ నీ డ్రెస్సే. ఆల్మోస్ట్ 25 సంవత్సరాలు అనమాట దీని వయసు. 25 సంవత్సరాల నుంచి దాచిపెట్టుకుంటూ వచ్చింది. దాచిపెట్ట గుర్తుగా. ఎప్పుడు అప్పుడు ఇది వేసుకుంటే నేను చెప్పాను కదా చిన్నప్పుడు నాకు వద్దు అంటుంటే కొట్టి మరీ వేస్తుందని చెప్పేసి. దీని తర్వాత ఇంకొక గౌన్ ఉంది, అది గ్రీన్ కలర్. కొత్తది ఒక్కరోజు కూడా వేసుకోలేను. అది వేరే వాళ్ళకి ఇచ్చావా? నాకు వేసుకున్న దానికి నచ్చదు, కుచ్చుకుంటా ఉంటది వేసుకున్న దగ్గర నుంచి. 2 తెస్తే కొట్టి మరీ వేసాడు నాకైతే. 2 తెస్తే 2 కుచ్చుకుంటున్నాను వేరే వాళ్ళకి ఇచ్చేసిన. వేసుకున్న దానికి ఎందుకులే. ఇది మాత్రం ఇష్టంగా వేసుకుంటున్నావు కదా, అందుకని గుర్తుగా దాచిపెట్టేసి. ఇది నాకు ఇష్టమైన గౌన్ అనమాట. వదలకుండా వేసుకుంటది బాగా. ఈ డ్రెస్ అయితే బొచ్చు కుక్క పిల్ల బొచ్చు కుక్క పిల్ల బొచ్చు కుక్క పిల్ల అంటే వదలకుండా వేసుకుంటావు కాబట్టి బొచ్చు కుక్క పిల్ల అనేది అందరు.
అంత ఇష్టంగా వేసుకున్నావు బాగా. ఎప్పటికి గౌన్ అనమాట. ఇంకోటి మా అత్త నాకు ఇచ్చింది పట్టు చీర అంటది. పట్టు చీర. అది చూపెడతా. పట్టు చీర ఇచ్చిందా? అప్పట్లో ఎలాంటివి కట్టుకునే వాళ్ళు అనుకుంటా కదా. అవును. ఈ చీర ఎవరు ఇచ్చారు? మా నాయనమ్మ ఇచ్చిందంట. అవును. చీర నువ్వు కట్టుకో అని ఇచ్చింది నాకు. మంచి వాసన వస్తుంది. అంటే దీనికి ఎన్ని సంవత్సరాలు? దీనికా అంటే 25. 25? ఈ చీర 25 సంవత్సరాల నుంచి దాచిపెట్టుకుంటుందంట. అవును. రానా పెళ్ళి చిరిగిపోతాయి కదా అన్ని సంవత్సరాలు దాపెట్టుకుంటే. వాడితే కదా అట్నే పెడితేనే. దీనిపైన నాకు కన్ను పడింది, కట్టుకునేదాకా నా మనసు ఒప్పదు, కట్టుకుంటాను. కట్టుకుంటా ఏంది ఇప్పుడే? కట్టుకొని చూస్తున్నాను. కట్టుకో మరి. ఇద్దా ఎప్పుడైనా కట్టుకుంటాను, దీనిపైన నాకు కన్ను పడింది. సరే సరే కట్టుకో అయితే, ఎప్పుడైనా కట్టుకో. ఇక మీ మమ్మీ నీకేం చీరలు పెట్టలేదా? మా మమ్మీయా పెట్టింది, కానీ కొన్ని దాచిపెట్టిన. చూపెట్టాలి ఇప్పుడే? చూపెట్టు. రామన్లు పెట్టరా. తీస్తున్నా. ఇక్కడ అన్ని చీరలన్నీ రాసిపెట్టి మా నాయనమ్మ ఇచ్చిందంట. మా నాయనమ్మ అమ్మమ్మ వీళ్ళ అమ్మ ఇచ్చిందంట. ఇది ఈ చీర ఇచ్చిందా? దీనికి ఎన్ని సంవత్సరాలు? దేనికి అంత ఐడియా లేదు. పుట్టక ముందు చనిపోయింది కదా. దీనికి ఉంటుంది 22 సంవత్సరాలు అట్లా కదా. నువ్వు పుట్టినాకనే చనిపోయింది. నేను పుట్టినాక చనిపోయిందా? నువ్వు పుట్టినాకనే. ఎంత ఉంటది? ఇప్పుడు నీ వయసు ఎంత ఉంటుందో అంత ఉంటుంది. నా వయసు నేను చెప్పను. అయితే ఈ చీర పాతదే, మా అమ్మమ్మ ఇచ్చిందంట. బట్ నాట్ బ్యాడ్, బాగుంది. అంటే వైట్ ఉంటది కదా, అది దృష్టిలో పెట్టుకొని ఈ చీర కొనిచ్చింది కదా. ఇంకోటి కూడా తీసిచ్చింది. ఇంకోటి కూడా తీసిచ్చిందా? అక్కడ లేదు, ఇక్కడ పెట్టినా. ఇక్కడ పెట్టినా. అయ్యా ఇక్కడ కూడా పెట్టలే. లేదు ఇక్కడ పెట్టలే, అక్కడే ఉంది. ఇక్కడనే ఉంది. కానీ మా మదర్ మాత్రం క్లియర్ గా నీట్ గా సర్దుకుంటది అనమాట. ఇక్కడే పెట్టినా గానీ గుర్తులేదు. చీరలు అయ్యో చాలా బాగా సర్దుకుంటావు కదా నువ్వు. అవును, అన్ని నీట్గా ఉండాలి. నీట్గా లేకపోతే నాకు చిరాకు ఉంటది. పైన గోల్డ్ స్పాట్ కలర్ లో ఉంది కదా. గోల్డ్ స్పాట్ కలర్ ఈ చీర తీయి. ఇదా? ఈ చీర వచ్చేసి రంగోలీలో షాపింగ్ చేసింది. ఈ చీర ఎలా నచ్చిందో నాకు మాత్రం తెలియదు. లిటరలీ 27,000 పెట్టి కొన్నది ఈ చీర. 27,000 కట్టుకుంటే బాగానే ఉంటుందా? పట్టు చీర అని చెప్పేసి తీసుకుంది. 27,000 పెట్టింది, కానీ కట్టుకుంది మాత్రం ఓన్లీ 2 సార్లే కట్టుకుంది.
అంతకంటే ఎక్కువ నైట్ పగలు వదిలిపెట్టకుండా కట్టుకోవాలా? కట్టుకోవాలి. దాని వర్త్ అట్లీస్ట్ అంత రేట్ పెట్టి టైం వచ్చినప్పుడు కట్టుకుంటాం. ఫంక్షన్లకో పెళ్లిళ్ళకో అప్పుడు కట్టుకుంటాం. ఆ ఫంక్షన్లు ఎప్పుడు తగలాలో, ఆ అంతేగాని పెళ్ళిళ్ళు ఎప్పుడు ఉదయం తగలాలో. సాయంత్రం నిద్రపోకుండా ఇంక అదే పని మీద కట్టుకొని నిద్రపోవాలా? నిద్ర పోకుండా కట్టుకోమని చెప్పలేదు. మరి ఇంక అట్లీస్ట్ అట్లే అంత చదువుతున్నాం. రేట్ పెట్టి కొన్నందుకైనా దాని వర్త్ అనేది ఉండాలి కదా. దానికి కనీసం న్యాయం చేయాలి కదా. బాగుంది చీర అమ్మమ్మ పెట్టింది. బాగుంది బాగుంది. నాకు మా నాయనమ్మ పెట్టిన చీర నచ్చింది చాలా బాగా. ఎందుకంటే ఎంతకైనా మా నాయనమ్మ కదా. ఇది కొన్నది ఇక్కడ ప్యాంట్లూరులో కొన్నది. ఇది ఇది ఎప్పుడన్నా వేసుకుంటా తీసుకుంది. కానీ ఇది ఒక్కసారి వేసుకున్నాం అనుకుంటా కదా. ఒక్కసారి వేసుకున్నాం అనుకుంటా కదా. ఒక్కసారి వేసుకుంది. కొంటది అన్ని ఇట్లా సైడ్ లో పెడుతుంది అనమాట. ఏది కూడా వేసుకోదు. ఇది ఎవరు పెట్టారు మేడం? ఇదా మీ అత్త పెట్టింది. మా అత్త. నాకు అత్తలు ముగ్గురు ఉన్నారు అనుకుంటా. ముగ్గురు అయితే ముగ్గురు అత్తలు ఉన్నారు. ఇద్దరు చనిపోయారు. ఒక అత్త ఉంది. ఉంది. ఆ అత్త పెట్టిందా నీకు? బాగుంది. ఏంటి అది కూడా గుర్తుగా దాపెట్టుకున్నావా? అవును. మళ్ళీ దీనికి 12 సంవత్సరాలు అనుకుంటా కదా. 12 సంవత్సరాలు ఈ చీర. 12 కాదు 13, 14 ఉంటాయి. అవునా? 13, 14 సంవత్సరాల నుంచి ఈ చీర దాపెట్టుకుందంట. ఏంటో మనం డ్రెస్ కొంటాం కదా. ఆ డ్రెస్ ఒక 5 సంవత్సరాల కంటే ఎక్కువ ఉంచుకుంటే ఆ చీర అంటే సీగు పట్టుకోవడమో సంథింగ్ చినిగిపోతూ ఉంటది కదా. ఈ మీద ఏకంగా సంవత్సరాలు దాపెట్టుకుంటా ఉంది. ఇంకేమైనా ఉన్నాయా? ఉన్నాయి. ఇంకా ఈ చీర చూపించు. ఈ చీర ఆ చీర అన్న పెళ్ళిది. ఇదా? ఈ చీర వచ్చేసి ఎంత? 32,000. ఈ చీర వచ్చేసి 32,000 పెట్టి కొన్నది. మా బ్రదర్ మ్యారేజ్ కి తీసుకుంది. సేమ్ మన నెమలి లాగా ఆ టైప్ అన్నమాట. ఈ చీర పెళ్లిలో కూడా కట్టుకుంది. ఇది 2 times 2 సార్లే కట్టుకున్నాం. 32,000 పెట్టి కొన్నదనమాట. పెళ్లికి మళ్ళీ తీసుకున్నావు కదా. తీసుకున్నాం. బాగుంది. కాకపోతే ఇందులో బ్లౌజ్ ఖరాబ్ చేసి పెట్టింది. సరిగ్గా గుట్టలే. జాకెట్ మాత్రం బ్లౌజ్ మాత్రం పర్ఫెక్ట్ కుట్టించుకుంటే బాగుండేది. కాకపోతే ప్రాపర్ కుట్టలేదంట. జాకెట్ బాగా గుట్టలే. ఎంత కాస్ట్ పెట్టి కొన్నా కానీ జాకెట్ బాగా లేకపోతే అసలు వేసుకోబుద్ధి కాదు అని చెప్పేసి మా మదర్ చెప్తూ ఉంటది. జాకెట్ బాగా లేకపోతే అసలు కట్టుకోబుద్ధి కాదు చీర. జాకెట్ బాగుంటేనే చీర మళ్ళీ మళ్ళీ కట్టుకోవాలనిపించేది. మళ్ళీ దీనికి ఎప్పుడు మోక్షం కలుగుతుంది? దానికా చెప్పలేము. ఎప్పుడు కలిగిద్దో, ఎప్పుడు పెళ్ళిళ్ళు. నా డ్రెస్సులు ఒకసారి చూపి. నీ డ్రెస్సులా? నీ డ్రెస్సులు తీస్తే మళ్ళీ నేను ఎగబెట్టలేదు తల్లి. ఇది వచ్చేసి గిఫ్ట్ వచ్చింది అనమాట. హాఫ్ సారీ. ఇది హాఫ్ సారీ అసలు కట్టుకుంది లేదు, చేసింది లేదు. అసలు నాకు హాఫ్ సారీస్ అన్నా చాలా రేర్ కట్టుకుంటాను. ఏదైనా ఫ్యాబ్రిక్ సాఫ్ట్ గా ఉంటే కట్టుకోబుద్ది అవుతుంది. ఇట్లాంటి కట్టుకోబుద్ది కాదు. మరి తీసుకోవటం ఎందుకు? కట్టుకోవటం ఇంత రేట్ పెట్టుకుంటాం కానీ. నీకు గిఫ్ట్ ఇచ్చాను. గిఫ్ట్ చూస్తున్నా ఎక్కడ పెట్టినా అని. గిఫ్ట్ బీరువా చూపించట్లేదంటే బీరువాలో ఏదో డబ్బులు ఉన్నాయి అనుకుంటారు. డబ్బులు కాదు. మా అమ్మకి చిన్న గిఫ్ట్ ఇచ్చాను. బర్త్డే అప్పుడు అది వదలకుండా అలాగే దాచుకుని అలాగే పెట్టుకున్నాను. చిన్నది. బాగుంది కదా. తాళాలు, బండి తాళాలు. నచ్చిందా నీకు? అప్పుడు తీసుకొచ్చింది నచ్చింది కాబట్టి దాచుకున్నాను అంటావా? అదేంటో తెలియదు. మా అమ్మకి ఏమైనా గిఫ్ట్ నచ్చింది అనుకో పెట్టుకోదు, మంచిగా దాచుకుంటది. నాకేమన్నా కొత్తవి ఉన్నాయి అనుకో అవి కట్టుకునేదాకా నిద్ర కూడా. నచ్చితే నేను దాచి పెడతా. నచ్చకపోతే వేసుకుంటావా? నచ్చకపోతే వేసుకుంటా. అయితే ఇది గుర్తు పెట్టుకుంటా. అంటే నీకు ఈ డ్రెస్ నచ్చలేదా? ఈ డ్రెస్ నువ్వు వేసుకుంది కూడా ఇష్టంగా కొన్నావు కదా.
నచ్చింది కాబట్టి వేసుకున్నా, లేకుంటే అసలు ఇప్పుడే వేసుకోనుగా. అన్నావు కదా నచ్చినవన్నీ దాచిపెట్టుకుంటా అని. అంటే రోజు వేసుకోను, ఉమ్. ఎప్పుడో ఎప్పుడో ఒకసారి ఒకసారియా? అంతే. గ్రేట్ గ్రేట్ ఉమ్. సూపర్. అంతేనా? ఒకటి ఇది ఉమ్. ఇగో ఉమ్. ఈ డాడీ తీసిచ్చింది ఉమ్. ఈ పర్స్. పర్స్ వచ్చేసి మా నాన్న తీసిచ్చాడంట. ఎన్ని సంవత్సరాలు దీనికి? ఏంటి ఇలాంటి పర్సులు అప్పట్లో ఉన్నాయా? ఆ, ఆ, ఉన్నాయి, అందుకే గుర్తుకు దాచిపెట్టుకున్నా. ఎంత పడింది? నాదేలే, తెలీదా? ఎన్ని సంవత్సరాలు? తీసుకోవటం వరకే, లెక్కలు గిక్కలు నాదేలే. ఎన్ని సంవత్సరాలు? నాకు గుర్తులేదమ్మా, మీరు చిన్నపిల్లలు అప్పుడు. మేము చిన్న పిల్లలు అప్పుడు అంటే గెస్ చేయొచ్చు, 25 సంవత్సరాలు ఉంటాయి మనకి. అప్పటి నుంచి దాచిపెట్టుకున్నాం. ఇవన్నీ దాచిపెట్టుకుని ఏం చేస్తావు? జస్ట్ గుర్తుగా అంటావా? గుర్తుకే మరి. ఇదిగో, ఇది చిన్న సంచి గుర్తేనా? ఈ సంచి గుర్తుందా? అప్పట్లో ఆకొక్క వేసుకునే వాళ్ళు ఇలా అప్పట్లో ఇలా తగిలించుకుంటారు కదా, అదనమాట ఈ సంచి. అలా కాదు, ఆ? ఆకు ఒక్క ఆ, వేసుకొని, ఆ, అంటే పెద్దోళ్ళు ఆ. ఇట్లా వేసుకుంటారు, ఆ. ఆకు ఒక్క వేసుకుంటారు. ఉన్నాయి ఇప్పుడు. లేవు వచ్చి నేను వేసుకోను. ఇలా వేసుకుని నవ్వులేది, ఉమ్, మళ్ళీ అన్ని లోపల పెట్టుకొని ఉమ్. ఇలా దోపుకుంటారు. ఎలా? ఇలానా? ఉమ్. ఇలా ఇలా తోపుకుంటారంట. బయట కొంగు ఎటు ఉంటది, కొంగు ఇటు బయట కొంగు ఎట్లా? వేసుకుంటారు, అవును ఇటే కదా. ఇటు ఇటు దోపుకుంటారు. ఇదో. అంటే బయట కనిపిస్తుంది కదా. కనిపించదు, లోపల ఇటు బయట ఉంటది కదా, ఆహాహా. ఇలా బయట వేసుకుంటారు కదా. ఒకసారి నేను పల్లెటూరు లాగా చీర కట్టుకొని ఆకుక్క వేసుకొని బొట్టు పెట్టుకొని అట్లా రెడీ అవుతా. ఏం చెట్టుగా సెట్ అవ్వనా? సో మొత్తానికి అది అన్నమాట. మా మదర్ ఎప్పటి నుంచో దాపెట్టుకున్న కొన్ని మెమరీస్ ఇంకా ఉన్నాయా? ఇంకా ఉన్నాయి, వామ్మో. ఇంకా ఉన్నాయి అంటే ఫోటోలు. ఇదిగో సాయి చిన్నప్పుడు వాడు జుట్టు చూడు ఎలా ఉందో. ఇది తిరుపతి. ఈ ఫోటోలో ఎవరు? ఈమె రెండో అత్త కాదు, ఈమె మీ అత్త కూతురు. మా అత్తలు అత్త కూతుర్లు అప్పట్లో ఫోటోలు చూడండి ఎలా ఉన్నాయి. ఇంకా ఇదిగో ఇదిగో మేము ఇద్దరం తోడి కోడలు. మా మదరు వాళ్ళ తోటి కోడలు అంట. అప్పట్లో ఉన్న ఫోటోస్ ఎంత భద్రంగా దాచుకుంటుంది చూడండి. ఇంకా మా వదిన నేను స్టార్టింగ్ లో మా ఇద్దరు ఫ్రెండ్షిప్, మా బ్రదర్ ని మ్యారేజ్ చేసే ముందు మీ ఇద్దరు ఫ్రెండ్స్ అనమాట. దీని స్టోరీ మళ్ళీ చెప్తాను మీకు. ఇంకా ఓ ఇది నా చిన్నప్పటి ఫోటో. బాగుంది కదా. చాలా ఫొటోస్ ఉన్నాయి నేను చిన్నప్పుడు. మా నాన్న, మా అమ్మ, నేను, మా బ్రదర్స్. పెళ్ళైన కొత్తలో మా అమ్మ మా నాన్న దిగిన ఫోటో అనిపిస్తుంది. ఏంటి మమ్మీ నువ్వు అసలు డిఫరెంట్ ఉన్నావు? అప్పుడు కడుపుతో ఉన్నావు, కడుపు లావుంది ఏంటి? 3వ నెల 4వ నెల. అవును నీకు నానిచ్చిన గిఫ్ట్ అది ఉంది కదా, ఏమంటారు ఇది, ముత్యాల దండ. ఉంది.